హలో ఎవరీవన్, వెల్కమ్ టు షెఫ్ సంతోష్ రాజ్ కిచెన్. ఈరోజు వచ్చేసి మసాలా ఓట్స్ చేస్తున్నాను. చాలా కలర్ఫుల్ అండ్ సింపుల్గా ఈజీ రెసిపీ. మీరు ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏ విధంగా చేయాలో ఈజీగా అర్థమవుతుంది. ముందుగా మనం దీనికోసం ఒక కడాయి అనేది పెట్టుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వాడుతున్నాను నేను. ఈ విధంగా కొద్దిగా వేసుకొని మంచిగా వేడి కానివ్వాలి. వేడి అయిన వెంటనే ఏదైనా వేయాలి. వేడైన తర్వాత ఈ విధంగా కొద్దిగా జీరా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా కొద్దిగా చాప్ చేసి వేస్తున్నాను. ఈ విధంగా వేసి నీట్గా కలుపుకుంటూ ఉండాలి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ఇవి వచ్చేసి మొత్తం వెజ్ ఓట్స్ అన్నమాట. క్యారెట్, ఆనియన్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇందులో వేసుకోవచ్చు. ఈ విధంగా నీట్గా సాతే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీనిలోకి కొన్ని పల్లీలు కూడా నేను వేస్తున్నాను. అండ్ కొద్దిగంత గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను. సో నీట్గా కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసుకోవాలన్నమాట నీట్గా. మనకు దొరికే ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకొని తినొచ్చు. ఓట్స్ మాత్రం చాలా టేస్టీ అండ్ హెల్తీ పర్పస్ కూడా చాలా మంచిది. సో ఇప్పుడు కొద్దిగా టమాటాలు కూడా వేస్తున్నాను ఇందులోనే. ఈ విధంగా టమాటోస్ కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అండ్ కొద్దిగా సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. కొద్దిగంత పసుపు వేస్తున్నాను. పసుపు వేసి ఏంటంటే హెల్తీ పర్పస్ మంచిది, కొద్దిగా కలర్ కూడా వస్తుంది. అండ్ దానికి సరిపడేంత కొద్దిగంత చిల్లీ పౌడర్ కూడా వేశాను. ఇప్పుడు నీట్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా 3 కప్పుల వాటర్ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మంచిగా కుక్ అయిపోతుంది ఓట్స్. సో ఈ విధంగా 3 కప్పులు వాటర్ వేసేసుకొని దీన్ని మంచిగా ఉడకడానికి వదిలిపెట్టాలి. ఈ విధంగా ఒక్క దగ్గరకు వచ్చేసి ఉడికిపోతుంది. వెజిటేబుల్స్ కూడా నీట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఫైనల్గా ఇలా ఉడికిన దాని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన మసాలా ఓట్స్ రెడీ. ఫైనల్గా మనం ఒకసారి ప్లేటింగ్ కూడా ఇచ్చేద్దాము. చూసారు కదా, ఇక్కడ చిన్న గార్నిష్ చేసి ప్లేటింగ్ ఇచ్చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే కొద్దిగంత గీ కూడా వేసుకొని తినొచ్చు. నేను లైట్గా గీ వేసుకొని టేస్ట్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ, ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షెఫ్ సంతోష్.